మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినెడలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగినెడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. యేసుక్రీస్తు ప్రార్థన గురించి బోధిస్తూ అందులో ఉంటుండే ప్రార్థన ఉండే నిశ్చయతను గురించి ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నారు. అడుగుడి అని వెంటనే అంటున్నారు, మీకు ఇయ్యబడును. ఇంక మధ్యలో వేరే వేరే విషయాలు అక్కడ యేసుప్రభు మాట్లాడలేదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసుక్రీస్తుది అడుగుడి అనగానే వెంటనే మీకు ఇయ్యబడును అని వెంటనే దేవుని వైపు నుండి వచ్చేటువంటి జవాబును కూడా వెంటనే యేసుప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి ప్రార్థన అనేటువంటి దానిలో దేవుడు ఇస్తాడు అనేటువంటి దానిలో ఎంత నిశ్చయత ఉన్నదో యేసుక్రీస్తు మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ప్రార్థన పట్ల మనం డౌట్ పడతామేమో కానీ, దేవుడిని అడగటానికి మనం వెనుకంజ వేస్తామేమో కానీ, అడిగితే ఇవ్వడానికి మాత్రం దేవుడు ఎప్పుడు వెనుకంజ వేయడు అనేటువంటిది ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. విశ్వాసులమ్మగా దేవునికి బిడ్డలమ్మగా మనం చేసేటువంటి ప్రయత్నాల్లో కష్టమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువు చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు. అది ప్రార్థనలో అయినా సరే, ఎందులైనా సరే ఖచ్చితంగా మనకు ప్రతిఫలము దొరుకుతుంది. అందుకనే విసుకక నిత్యము ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్పడం బైబిల్లో మనం చూస్తుంటాం. అలాగని విశ్వాసాలుగా మనం చేసేటువంటి అనేకమైన కార్య విషయాల్లో కూడా మనం విసుక్కోకుండా మనము చేయాలనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. క్రీస్తునందు మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అని చెప్తున్నారు. దేవుడు ఆయన కార్యాలను మనల్ని చేయమని దేవుడు చెప్పినప్పుడు ఆ చేసేటువంటి ఆ యొక్క వ్యక్తికి దేవుడు ఎంత నిశ్చయతనిస్తున్నాడంటే, నువ్వు చేసేటప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలము వస్తుందన్న విషయాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మనుషుల కింద పనిచేస్తున్నప్పుడు మనకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ దేవుని కింద పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలము ఉంటుంది. దేవుని యొక్క రాజ్య సంబంధ విషయాల్లో దేవుడు అలాగున్న కార్యంలో జరగాలనేటువంటిది దేవుడు నిర్ణయించాడు. అందుకనే నా రాజ్యం నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందంటే, మనము దేవుడు చెప్పాడు కదా అని చేసినప్పుడు ఒక చేయడం కొంచెం కష్టం అనిపించవచ్చు. కొన్నిసార్లు చేయడానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు చేయడం కష్టం అవ్వచ్చు. ప్రార్థన చేయడానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కష్టం అవ్వచ్చు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మనం కానీ ఖచ్చితంగా ఏదో రకంగా దృఢ నిశ్చయతో, సంకల్పంతో, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయగలిగితే ప్రతిఫలం అంటూ ఖచ్చితంగా ఉంటుంది అంటే యేసు ప్రభు చెప్తున్నారు. అందుకని మనం చేసే విషయాలు ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాము ప్రతిఫలం ఉంటుందా లేదనేటువంటి సందేహం ఎప్పుడు కూడా మనకు రానికూడదు. భౌతిక సంబంధ విషయాల్లో బహుశా మనకు డౌట్ రావచ్చేమో కానీ, ఆత్మ సంబంధ విషయాలకు వచ్చేసరికి మాత్రం మనకు ఆ డౌట్ రానికూడదు. ఎందుకంటే యేసు ప్రభు చాలా క్లియర్ చెప్పారు. 3 విషయాలు. అడుగుడి అన్నారు, మీకు ఇయ్యబడుతుంది. వెతికితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో వెతికితే కూడా దొరుకుతుంది. తడితే ఖచ్చితంగా మీ కొరకు తీయబడుతుంది. ఇప్పుడు చూడండి, నిజంగా అందులో ఉన్న గ్యారంటీ ఏంటి? మనకి నేను ప్రార్థన చేసేటప్పుడు నేను అడిగితే దేవుడు ఇస్తాడని, వెతికితే దొరుకుతుందని, తడితే తెరబడుతుందన్న విషయాన్ని నేను ఎలా గ్రహించగలను అంటే, అక్కడ యేసు ప్రభు మనం లేచి ఆ నిశ్చయత కొరకు గ్యారంటీ ఏంటని మనం అడగక మునిపే యేసు ప్రభు గ్యారంటీ అంటే కూడా చెప్తున్నారు. అడిగితే దొరుకుతుందన్నానికి బేస్ ఏంటి అంటే కూడా అక్కడ ఆయనే చెప్తున్నారు. అని ఏమంటున్నారు అంటే, చూడండి అక్కడ ఇంకో కొంచెం చదివితే, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి అడుగు ప్రతివాడును పొందును. అందుకని చూడండి, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా నేను చేస్తానంటే దేవుడు ఇస్తా లేదని సందేహం ఎప్పుడు రానికూడదు. ప్రార్థన చేయడం ఏంటంటే మన వల్ల అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్తాను. అందుకని అడుగు ప్రతివాడును. సో అందుకే బైబిల్ కొన్నిసార్లు పదాలు చాలా ప్రాముఖ్యం. అడుగు ప్రతివానికి. మరో చోట మార్క్స్ వార్తల్లో చూస్తే ఎవడైనాను ఈ కొండను చూసి అంటారు అక్కడ యేసుప్రభు. అంటే ఏదైతే మనలో విశ్వాసం ఉండాలని యేసుప్రభు చెప్పారో, ఏదైతే మనం చేయాలని చెప్పారో ఆ కార్యం కనుక మనం చేయగలిగితే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే అది చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అంటుంది యేసుప్రభు చెప్తున్నారు అక్కడ. అందుకని అక్కడ ఏదో సేవకుల గురించి గొప్పగా మాట్లాడట్లేదు, లేదా సేవకులు ప్రత్యేకమైన వాళ్ళుగా చెప్పట్లేదు దేవుడు. అక్కడ
ఎవరైనా సరే, ఒక విశ్వాసైనా కావచ్చు, సేవుడైనా కావచ్చు, ఎవరైనా సరే ఇలా చెప్పినట్టు చేస్తే కనుక, అడిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పొందుకుంటారు. అయితే దానికి బేస్ ఏంటంటే కింద ఆయన మాట్లాడుతుంటున్నారు, మీలో ఎవడైనాను తన కుమారుడు తన రొట్టెను అడిగినడలా వానికి రాతినిచ్చున్నా, చేపను అడిగినడలా పామునిచ్చున్నా. సో చెప్తున్నారు ఇక్కడ యేసుప్రభు ఖచ్చితంగా మనం పొందుకుంటామన్న దానికి గ్యారంటీ ఏంటి, దానికి బేస్ ఏంటి, దేవుడు అంత ఖచ్చితంగా నాకు దయచేస్తాడు అని అనడానికి ఆధారం ఏంటి అంటే అక్కడ యేసుప్రభు చెప్తున్నారు, తండ్రికి కుమారునికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో అలాగున దేవునికి మనకి మధ్య రిలేషన్ ఉందన్న విషయాన్ని యేసుప్రభు మాటల్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అని ఇప్పుడు అక్కడ మన గురించి చెప్తున్నారు, మీలో ఎవరైనాను మీ కుమారుడు కనుక మిమ్మల్ని చేపడితే మీరు ఏమైనా పాముని ఇస్తారా, రొట్టెను అడిగితే మీరు రాతిని ఇస్తారా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే యేసుప్రభు ఒక తండ్రి కుమారుడి మధ్య రిలేషన్ తీసుకొని వచ్చి మనకి అర్థమయ్యేటువంటి రిలేషన్స్ ఏవైతే మనకి అర్థమయ్యేటువంటి రీతిలో మాట్లాడుతూ ఆ పొజిషన్లో తండ్రిని పెడుతూ మీరు అనుకున్న స్థాయి కంటే గొప్పవాడు అన్న విషయాన్ని యేసుప్రభు చెప్తున్నారు. అంటే దేవుడు ఎలాంటి వాడో చెప్తే మనకి పూర్తి అర్థం కాదు. ఎందుకంటే మనం ఎవరినైతే చూసాం, ప్రపంచంలో అంత మంచివారైతే మనం చూసుంటామో అందరికంటే అనేక రెట్లు గొప్పవాడు మన పరలోకపు తండ్రి. కాబట్టి మన ఊహకు మించినటువంటి స్వభావం ఆయనకుంది, మంచితనం ప్రేమ ఆయనకుంది. అదేంటంటే మనం దేంతో కూడా పోల్చి చెప్పలేం. అందుకనే దేవుడిని పోలుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే లేదా ఆత్మ విషయాలు దేవుడు పోలుస్తున్నప్పుడు మన స్టాండర్డ్కి తగ్గట్టుగా మాట్లాడుతూ మనం అర్థం చేసుకోగలిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికంటే దేవుడు గొప్పవాడు అన్న విషయాన్ని యేసుప్రభు చెప్తున్నారు. అందుకనే తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా దేవుని గురించి చెప్పాను అనుకోండి, దేవుడు ఎలాంటి వాడు అలాంటి వాడు అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనం చూసినటువంటి దానికంటే అతి శ్రేష్టమైన రీతిలో మన పరలోక తండ్రి ఉంటాడు. ఆయన దేంతోనూ మనం పోల్చలేం. అందుకనే తండ్రి అంటే ఇలాగనని పోల్చి చెప్పలేం. అందుకేంటంటే మనిషి యొక్క స్టాండర్డ్స్ ని బట్టి ఏదైతే గొప్పది అనుకుంటున్నామో ఆ దాన్ని తీసుకుని వచ్చి, ఆ మనిషి దృష్టిలో గొప్పదని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభు పరలోక తండ్రిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అన్నారు, తండ్రి గురించి మాట్లాడుతూ చెప్తున్నారు, ఒకవేళ కనుక మీకు కుమారుడు ఉంటే మీరు చేపను అడిగితే, మీ కుమారుడు మిమ్మల్ని చేపను అడిగితే మీరు పావుని ఇస్తారా, రొట్టెను అడిగితే మీరు రాతిని ఇస్తారా అంటూ ఒకటి ఇంకో మాట అంటున్నారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు. అంటే ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ అంటున్నామో, తండ్రిని చెప్పుకున్నామో, కాపాడుతాడు భద్రపరచని చెప్పుకున్నామో, మీకు సంబంధించిన వరకు ఆయనే బెస్ట్. మీకు అర్థమైనంత వరకు ప్రపంచంలో అంతకంటే బెస్ట్ ని మీరు ఇంకా చూడలేదు, బెటర్ ని మీరు చూడలేదు. కాబట్టి మీ స్టాండర్డ్ ప్రకారం చూస్తే మీరు మంచిదే ఇస్తారు. మీరు మీ తండ్రి నుంచి మీరు చెడ్డదని ఎక్స్పెక్ట్ చేయలేరు. తండ్రి ఇప్పుడు కూడా పిల్లలకి మంచిది ఇవ్వాలని చూస్తాడు. అయితే ప్రాబ్లం ఉంది, అదేంటంటే మీరు చెడ్డవారై ఉండి అంటున్నారు యేసు ప్రభు. అంటే మీరు ఆల్రెడీ పాప స్వభావం ఉండి, చెడు స్వభావం మీలో ఉండి, మీలో కల్మషం ఉన్నప్పుడు కూడా మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మీరున్న దాంట్లోనే బెస్ట్ తీసుకొచ్చి మీ పిల్లలు మీరు ఇస్తున్నారు. అంటే ఒక చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తిలో నుండి కూడా తన బిడ్డ దగ్గరకు వచ్చారు మాత్రము ఆ చెడు స్వభావాన్ని బట్టి కాకుండా, ఆ చెడు స్వభావాన్ని పక్కన పెట్టి కేవలం మంచి స్వభావాన్ని బేస్ చేసుకునే కుమారుడికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది తండ్రికి బిడ్డకి కుమారుడి మధ్య ఉన్నటువంటి రిలేషన్. అది అయితే ఆ రిలేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి మనకైతే అది బాగానే అర్థమవుతుంది. కానీ దేవుడు పరలోకంలో తండ్రి కుమారుడి మధ్య రిలేషన్ చూస్తున్నప్పుడు ఏమన్నారంటే మీరు దుర్మార్గులు అయ్యిండి కూడా అంటున్నారు. అంటే ఏంటంటే కనీసం దేవునితో పోల్చుకున్నప్పుడు కనీసం తండ్రి యొక్క ప్రేమ దేవునితో పోల్చుకున్నప్పుడు యావరేజ్ లో కూడా లేదు. అంటే మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లల విషయానికి వచ్చేసరికి మీరు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా, మీకు ఒక విషయం తెలుసు, మీకు చెడు స్వభావం ఉంది, అది మీకు తెలుసు. అయినప్పటికీ మీ పిల్లల విషయానికి వచ్చేసరికి మీరు మంచిదే ఇస్తారనే విషయం మీకు తెలుసు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా మీకు ఒక విషయం తెలుసు, అదేంటంటే మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీరు మంచి వాటిని ఇస్తారు, అది మీకు తెలుసు అంటున్నారు. బాగా కంపేర్ చేస్తూ అలాంటప్పుడు ఇప్పుడు ఆ రిలేషన్ బేస్ చేసుకొని మీరు పరలోక తండ్రిని ఊహించుకోండి అంటున్నారు ఇక్కడ. మీరు చెడ్డవారై ఉండి కూడా మీరు మీ పిల్లలకి మంచి ఈవుల్ని నెరిగి ఉండగా అని మాట్లాడుతూ అంటున్నారు, పరలోకమందున్న మీ తండ్రి అంటున్నారు. చూడండి, పరలోకమందున్న మీ తండ్రి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సహవాసం అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు అన్నారు. ఇది అసలు ఈ ప్రార్థన వినబడుతుందనడానికి, అడిగితే పొందుకుంటారు, వెతికితే మీకు దొరుకుతుందని, తడితే తీయబడుతుందనడానికి అంత గ్యారంటీ ఏంటి అంటే అంటున్నారు, తండ్రికి కుమారు మధ్య రిలేషన్ అది. ఆ రిలేషన్ బేస్ చేసుకొని
దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రిలేషన్ బేస్ చేసుకొని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి వాటిని దేవుడు ఇస్తాడు. ఆధారం ఏంటి అంటే ఆ రిలేషన్ అలాంటిది. ఇక్కడ చూడ గమనించండి, ఇక్కడ దేవుడు మీ పరలోక తండ్రి అనాల్సిన పని లేదు. యేసుక్రీస్తు మనిషి దగ్గర వచ్చినప్పుడు మీరు దేవుని స్వరూపంలో దేవుని పోలిక చేయబడ్డారు కాబట్టి మీలాంటి స్వభావం వేరే ఏ సృష్టిలో ఏ జంతువుకి ఏ ఒక్కదానికి లేదు కాబట్టి దేవుని దృష్టిలో మీరు విలువైన వారు. మీ ఎందుకంటే మీరు దేవుని యొక్క సృష్టి అంటే సరిపోతుంది. మీరు దేవుని స్వరూపంలో పోలిక చేయబడ్డారు అంటే మనకు అసలు అదే ఎక్కువ. కానీ దేవుడు అక్కడ తాకుండా అంటున్నాడు, మీరు ఆయన కుమారులు, ఆయన మీకు పరలోక తండ్రి అంటున్నారు. మీరు జస్ట్ దేవుని సృష్టి అంటే అసలు అదే గొప్ప విషయం మనకు చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిది. కాబట్టి ఒక రకంగా ఆ రకంగా చూసుకున్నా సరే, జస్ట్ మనం దేవుని సృష్టిగా దేవుడు మనల్ని పిలుచుకున్నా సరే, మీరు నా సృష్టిలో మీరు బెస్ట్ అని దేవుడు చెప్పినా సరే అసలు అదే మనకు గొప్ప విషయం. కానీ దేవుడు అలాగ ఆగలేదు. అక్కడ తాకుండా ఇంకొకటి ముందుకేసి మన అంచనాలకు మించి ఇంకా ఒకటి ముందుకేసి ఏమంటున్నారంటే, మీరు జస్ట్ నా సృష్టి కాదు, మీరు నా కుమారులు అంటున్నారు. అది మనం అడగలేదు, ఆయనే మనం అలా చూడడం మొదలుపెట్టారు. అందుకని ఇప్పుడు అంటున్నారు మీ పరలోకపు తండ్రి. ఓల్డ్ టెస్టమెంట్ అందరూ కూడా దేవుణ్ణి దేవుడిగా చూశారు, కానీ ఎవరు కూడా దేవుని తండ్రిగా చూడలేరు. యాక్చువల్ మనం బైబిల్లో చిన్నప్పటి నుండి ఇవన్నీ కూడా చదివి మనకు అలవాటు అయిపోయి తండ్రి అనగానే మన పెద్ద ఆలోచించి వెంటనే మనం దాన్ని స్కిప్ చేసి వెంటనే నెక్స్ట్ వచ్చానికి వెళ్ళిపోతాం. కానీ ఆ రోజుల్లో మన అదే శిష్యులు దీనికి చాలా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా యెహోవా దేవుని తండ్రిగా వాళ్ళు చూడలేరు. కానీ ఇప్పుడు కొత్తగా యేసు ప్రభు వచ్చి బోధిస్తున్నప్పుడు ఆయన అంటున్నారు మీ పరలోక తండ్రి. అక్కడ ఏంటంటే దేవునికి మనకి మధ్య రిలేషన్ అనేటువంటిది అది ఎంత క్లోజ్ గా ఉంటుందో యేసుక్రీస్తు మనకి తెలియపరుస్తున్నారు అక్కడ. ఇప్పుడు చూడండి, అందుకని ఆ రిలేషన్ బేస్ చేసుకునే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారనే విషయం చెప్తున్నారు ఇక్కడ. అందుకే అంటున్నారు, కొంచెం కింద చదువుతాను. మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా, సరే అంతకంటే ఎంతో నిశ్చయముగా అంటే మీరు దుర్మార్గులయ్యుండి కూడా మీరు మీ పిల్లలకి వస్తే మంచి వాటం చేస్తారు. అలాంటప్పుడు దేవునిలో ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి పాపం లేదు, ఎటువంటి చెడు లేదు, ఎటువంటి మచ్చ డాగు లేదు. మీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా మీ పిల్లలకి వస్తే మంచి వాటిని ఇస్తున్నప్పుడు మీ పరలోకాన్ని ఒకసారి ఊహించుకోండి అంటున్నారు. ఆయన ఎలాంటి వాడు? ఆయన శ్రేష్ఠ, ఆయన ఎటువంటిది లేదు. మీరు దుర్మార్గులు అయ్యిండు కూడా మీ పిల్లలకు మంచిది ఇవ్వాలనే విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు ఆయన లేచడి స్వభావం లేనప్పుడు మీకు మంచి వాటిని ఇవ్వాలనేటువంటిది మీకంటే మీ పరలోక తండ్రికి బాగా తెలుసు. ఒక తండ్రి పోషణ ఉంటాడు, మీకు ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా మీ పరలోక తండ్రికి మీకు మంచి వాటిని ఇవ్వాలనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదన్నా ఒక చిన్నది ఏమన్నా మనకు లోటు వస్తే దేవుడు మనకు ఇవ్వలేదు అనుకుంటాం, దేవుడు మనకు అన్యాయం చేస్తాడు అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకో కావాలని దాచాడు అంటారు. ఇప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు అలా చెప్తారు, దేవుడు మనకు కావాల్సినంత ప్రతిదీ ఇవ్వడండి అంటారు. మనం 100 రూపాయలు అయితే దేవుడు 90 రూపాయలు ఇస్తాడండి. ఎందుకంటే మొత్తం ఇచ్చేస్తే మనం లోకంలోకి వెళ్ళి పాడైపోతాం కాబట్టి దేవుడు కూడా 10 రూపాయలు దాచుకుంటాడు, ఎంతో కొంత ఆయన దగ్గర దాస్తాడంటారు. అది వినడానికి బాగానే ఉంటుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ బైబిల్ ఎక్కడ అలాగన్నా లేదు. మీరు మీ పిల్లలకి ఇచ్చేదానికంటే శ్రేష్టమైంది దేవుడు ఇస్తాడని చెప్పారు. ఎక్కడ కూడా యేసు ప్రభు మీరు 100 రూపాయలు అడిగితే దేవుడు 90 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే 100 ఇస్తే మీరు పాడైపోతారు కాబట్టి 10 రూపాయలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత ఎప్పటికైనా ఆ 10 రూపాయల కోసం మీరు ఆయన దగ్గరే చుట్టూ తిరుగుతారని పెట్టుకుంటారని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడ లేదు అది. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు బైబిల్ లేని వచ్చినాలు ఒక్కోసారి వాళ్ళు చెప్పేది ఎక్కువ మంది చెప్పేసరికి, తరచుగా అలాగే చెప్పేసరికి అది ఎక్కడో బైబిల్లో ఉందేమో అనిపిస్తుంది మనకు ఒక్కోసారి. కానీ కొన్నిసార్లు కొంతమంది సేవకులు చెప్పే మాటలు అవి జస్ట్ ఎక్కడో పుట్టుకొచ్చింది, కానీ కొన్నిసార్లు అసలు బైబిల్లో కూడా ఉండవు, కానీ చాలా ఫేమస్ అవి. అలాగనే ఇది కూడా చెప్తారు చాలా మంది, దేవుడు మొత్తం ఇవ్వడానికి ఎంతో కొంత దాస్తాడు, అది మీ మంచి కోసం మీరు పాడైపోతారని అంటారు. కానీ బైబిల్ అయితే ఎక్కడ అలాగన్నా లేదు. ఒక తండ్రి కుమారుడికి ఇచ్చేదానికంటే శ్రేష్టమైనటువంటిది దేవుడు మీకు ఇస్తాడు. మీకు మంచిది వాళ్ళ విషయం మీకు తెలుసు, మీ పరలోక తండ్రికి ఇంకా బాగా తెలుసు. ఇంకొంచెం కింద చదువుతాను. అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. అంతకంటే ఎంతో నిశ్చయముగా, అంతకంటే నిశ్చయంగా లేదు, అంతకంటే మంచి లేదు, అంతకంటే ఎంతో అన్న సరిపోదు, అంతకంటే ఎంతో మంచి విలువ ఇస్తారన్నా సరిపోదు. కానీ ఈశ్వర వాళ్ళకు కూడా ఇంకొక ఓడి యాడ్ చేశారు, మళ్ళీ అందులో గొప్పతనం చెప్పడానికి. అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఊహించుకోండి, అంటే పరలోకం అంటే దేవుడు, మనం ప్రార్థన చేద్దాం అనుకున్నటువంటి దేవుడు ఒక తండ్రిగా ఆ పొజిషన్ లో కూర్చొని ఆయన ఎలాంటి ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడో ఒకసారి గ్రహించాలి. చూడండి, అందుకని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అన్నప్పుడు మనం ప్రార్థించడానికి రెడీగా ఉండాలి. కాకపోతే క్రిస్టియన్స్ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ అడిగే వాళ్ళు రెడీగా
ఉండట్లేదు. అందుకని చూడండి, తండ్రి కుమారు మధ్య ఉన్న రిలేషన్ అందుకని అర్థం చేసుకుని చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు దాన్ని బేస్ చేసుకునే మన ప్రార్థన ఆలకిస్తున్న విషయం యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు అందుకని చూడండి, ఆ రిలేషన్ కాపాడుకునేట్టు చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ రిలేషన్ దెబ్బతింది అనుకోండి, నువ్వు దేవుడిని అడిగే విషయంలో నీకు ధైర్యము ఉండదు. ఒకసారి తప్పాను కుమారుడు, నాది నాకు కావాలన్నాడు, నాస్తనకి ఇచ్చేయమన్నాడు, తీసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. అందులోనే బాగుంటుంది అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతా పాడు చేసుకున్నాడు. చివరికి ఏ పొజిషన్లో వెళ్ళిపోయాడు అంటే, చివరికి అక్కడ పందుల పొట్టు దగ్గర అక్కడ పందులు మందులో పనిచేయడానికి కాపలగానికి అక్కడికి వెళ్ళాడు. చివరికి అక్కడ కూడా ఆయనకి ఆకలేసి పందులు తినేటువంటి దాంతో కడుపు నింపుకుందామన్నా సరే కనీసం అది కూడా ఆయనకి, అంటే అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే కనీసం పందులకున్న వాల్యూ కూడా అక్కడ మనిషికి లేదు. పందులైనా అవి పొట్టు తినడానికి ఆ ఓనర్ ఒప్పుకున్నాడు, కానీ ఈ వ్యక్తి తిన్నాను మాత్రం ఇవ్వలేదు. పందులకి వేసేది నువ్వు తింటావేంటి అన్నట్టుగా ఆఫ్ చేశారు. అది కూడా సరే అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చిందంట. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాడు, బుద్ధి వచ్చాడు అనుకున్నాడు అంట ఆయన. మా తండ్రి దగ్గర బైబిల్ మీరు చదవండి, లోకాసు వార్త 15వ అధ్యాయం ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అక్కడ ఆయన అంటాడు, కుమారుడు మనసులో అనుకుంటాడు, నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకే సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది, నాకైతే ఇక్కడ ఆహారం దొరక నేను చచ్చిపోతున్నాను అన్నాడు. అప్పుడు అనుకుంటే మనసులో అంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి సారీ అంటాను అనలేదు ఆయన. ఆయన అన్నవాడు తెలుసా, ఆయన అనుకున్నాడు మనసులో, వెళ్ళి నీ కుమారుడిగా పిలిపించుకునే అర్హత నాకు లేదు కాబట్టి నీ పని వాళ్ళలో ఒకరే నన్ను పెట్టుకో, ఎందుకంటే పని వాళ్ళలో ఒకడుకున్నా సరే సమృద్ధిగా నాకు ఆహారం దొరుకుతుంది. అక్కడ ఏమైందో తెలుసా కదా, ఈయన తండ్రికి దూరం అవడాన్ని బట్టి అక్కడ రిలేషన్ దెబ్బతింది. ఎందుకు దెబ్బతింది అంటే, ఇప్పుడు తండ్రిని నేరుగా అడిగేటువంటి అర్హత ఆయనకి లేదు, అడిగే ధైర్యం ఆయనకి లేదు అక్కడ. అందుకు అన్నాడు, తండ్రి నన్ను జస్ట్ పని వాళ్ళు ఒకటిగా పెట్టుకోడు. ఏమైంది అక్కడ రిలేషన్ అటువంటిది దెబ్బతింది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచున్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. నా యందు మీరుండి మీ యందు నా మాటలు అంటే నేను చెప్పింది మీరు చేస్తే, యేసు ప్రభు అంటున్నారు మీకేది ఇష్టమో అది అడగండి. అందరూ మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టలేదు. మనం దేవునిలో ఉంటూ దేవుని యొక్క వాక్యం మనలో ఉన్న తర్వాత మరలా కండిషన్స్ పెట్టలేదు. ఉన్న కండిషన్లు ఒకటే, నాలో మీరుండి నా వాక్యం కనుక మీలో ఉంటే నేను మీకు ఏ కండిషన్స్ పెట్టను, మీకేం కావాలో అడగండి, అది మీకు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. సరే, మనం ఫలించడం వల్ల మన తండ్రి మహింపరచబడతాడు. అందుకనే దేవుడు 90% ఇచ్చి 10% దాచుకుని కష్టపడలేదు. నువ్వు ఫలిస్తే ఆయన సంతోషిస్తాడంట. అందుకనే ఫలింపజేసే ప్రయత్నం దేవుడు చేస్తాడు. అందుకని వీలైనంత వరకు శ్రేష్టం ఏంటంటే దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే మనకి రిలేషన్ అర్థం కావట్లేదు, దాన్ని కాపాడు కూడా ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. అందుకేంటంటే మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ మన దేవుడు ఎలాంటి కూడా అర్థం చేసుకుంటే, అది నిజంగా ఆ విషయాన్ని కనుక గ్రహించగలిగితే, ఆ విషయం సంబంధించి మనోనేత్రాలు వెలిగింపబడితే ప్రార్థన చేయకుండా ఉండనే లేము. ఆ విషయం అర్థమైతే యేసుప్రభు అదే మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి శ్రేష్టమైన ఈవులన దేవుడు మనకిస్తున్నాడు. అందుకు గ్రహించండి, ఇది ప్రార్థన ఏంటంటే మామూలు విషయం కాదు. అందుకనే ఆ దేవునితో మనకున్నటువంటి క్లోజ్ రిలేషన్ ఏంటో తెలిస్తే ప్రార్థన ఏంటంటే ఎప్పటికీ మనకి బోర్ కొట్టే కార్యం కానీ కాదు. ఎందుకంటే నేను ప్రార్థన చేసేటప్పుడు నేను కష్టపడదాంటే ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. సో దేవుని దగ్గర ఒకటి గ్యారెంటీ ఏంటి తెలుసా, మనం కష్టపడినప్పుడు మనం కష్టపడిన దానికంటే దేవుడు ఎక్కువ అవడానికే ఇష్టపడతాడు. వీలైనంత వరకు దేవుడు ఎక్కువ ప్రతిఫలం ఇవ్వడానికే. ఇచ్చే విషయంలో దేవుడు ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఎంతకంటే ఎక్కువ కూడదని దేవుడు ఎప్పుడు అనుకోవట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా విస్తారంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకని ఆత్మ విషయానికి వచ్చేసరికి మనం ప్రయాసపడడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిఫలము ఉంటుంది. రిజల్ట్స్ గ్యారెంటీడ్ రిజల్ట్ అంటున్నారు యేసు ప్రభు. అంటే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రయాసపడితే శ్రేష్టమైన వాటిని మన పరలోక తండ్రి మనకి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని యేసు ప్రభు అంటున్నారు, అర్థం చేసుకుని అంటున్నారు ఏంటంటే మీ రిలేషన్ ఇలా ఉంటుంది, దేవుడు ఇస్తాడంటే గ్యారెంటీ ఏంటండి అంటే ఇది ఏంటంటే, ఒక తండ్రి కుమారు మధ్య ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంటుందో మీకు దేవునికి మధ్యన సహవాసం ఎలా ఉన్నా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి మీరు మంచి వాటిని ఇష్టపడతారు, కానీ మీకంటే మీ పరలోక తండ్రి చాలా శ్రేష్టమైనటువంటి వాడు. ఒక మామూలు ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి దేవుని ఒక గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని చూడండి అంటాను, దేవుణ్ణి తెలుసుకుంటే ఆయన మనం స్తుతించకుండా, మహింపరచకుండా, గణపరచకుండా ఉండలేం. ఎందుకంటే
ఆయనలో అన్ని గొప్ప మంచి స్వభావం ఆయనలో మనకు కనబడతారు. ఆయన చూడండి, బైబిల్లో చూస్తే దేవతలు ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉండి దేవుడు నేరుగా వాళ్ళు చూస్తున్నారు. దేవుని చూసిన ప్రతిసారి వాళ్ళకి ఏదో కొత్త విషయం, దేవుని కూర్చున్న జ్ఞానం వారికి దేవుని గొప్ప తండ్రి వారికి అర్థమవుతుంది. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుడిని సేవించకుండా ఉండలేకపోతున్నారు. ఓటు నమస్కారం చేయాలి కాబట్టి ఓటు నమస్కారం చేయట్లేదు. వాళ్ళు కూర్చొని వాళ్ళు దేవునికి చేతి విషయం తెలుసుకున్న ప్రతిసారి, వాళ్ళు దేవుని చూసిన ప్రతిసారి ఏదో విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం ప్రతిసారి ఆ గొప్పతనాన్ని బట్టి వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, సాష్టాంగ నమస్కారం వాళ్ళు చేస్తున్నారు. అంటే చెప్తున్నా, దేవునిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకని పౌలు కూడా తన పత్రిక రాస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలి అంటాడు. మనకున్న ప్రాబ్లం వల్ల ఉంటాయి మనిషికి, మనకు అదిలే దిద్దులు అనుకుంటాం కానీ ప్రాబ్లం ఉంటాయి. ఏది లేకపోయినా సరే దేవుని యొక్క ప్రేమ పైన నమ్మకం ఉంటే మనం దారి తప్పం. దేవుణ్ణి కాదనం మనం. ఎందుకంటే నాకు ప్రతి వాళ్ళ కంటే బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట బట్టి చూస్తే తల్లి కంటే తండ్రి కంటే దేవుడే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయనే శ్రేష్టమైన వాటిని తండ్రి తల్లిదండ్రులు ఉన్న మంచిదే, కానీ వాళ్ళు ఎంత చేద్దాం అంటున్నా సరే వాళ్ళ శక్తి సామర్థ్యాలకి, వారి ఎబిలిటీస్ కి ఒక హద్దు ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. కానీ దేవుడి దగ్గర అలాగున్నా కాదు. అందుకని వీటన్నింటినీ కాదని మనం దేవుని కనుక చూడగలిగితే, దేవుని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనం ప్రార్థించిన మనసు మనకి వస్తుంది. అందుకని శిష్యులు ప్రార్థన చేయమని నేర్పమని వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఈ వాక్యం మనం తరచుగా విన్నాం కాబట్టి వచ్చిన చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనకు అర్థం కాదు. మనం చదివేస్తున్నాం కాబట్టి, ఆల్రెడీ చాలాసార్లు వినేస్తున్నాం కాబట్టి. కానీ ఆ రోజున ప్రార్థన చెప్తున్నప్పుడు మీరు దేవుణ్ణి అడగండి అనలేదు యేసు ప్రభు, మీరు మీ పరలోక తండ్రిని అడగన్నారు. అదే అసలు వాళ్ళకి షాకింగ్ కలిగింది. దేవుడు మనకు తండ్రి ఏంటి అంటే, దేవుడు మనల్ని అంతగా హెచ్చించాడా, దేవుడు అంతగా మన దగ్గర తీసుకున్నాడా, దేవుడు అంతగా మనకు అంత వాల్యూ చేస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు ఆ రిలేషన్ లో బలపరచబడతాం. ఆ రిలేషన్ అనేది బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రార్థన చేయాలంటే ధైర్యం మనకి వస్తుంది. ఆ తప్పనుకున్నాడు. ఎందుకని నన్ను పనుల్లో కూడా పెట్టుకున్నాడంటే రిలేషన్ దెబ్బతింది. ఆ ధైర్యం లేదు. నన్ను కుమారుగా నువ్వు స్వీకరించాలని అడిగే అర్హతానికి లేదనిపించింది. అందుకని పనుల్లో ఒకటిగా పెట్టుకున్నాడు. నేను చూడండి, అక్కడ దేవుడు మన ఆ స్టాండ్ లో చూస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు ఆ రిలేషన్ అంతకంత బలపడుతుంది. ఆ రిలేషన్ ఎంతగా బలపడుతుందో ప్రార్థనలో మనకు అంత ధైర్యము పెరుగుతుంది. ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్స్ కనబడకపోవచ్చు, కానీ ఆ రిలేషన్షిప్ అనేది కనుక బలంగా ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను అడగగానే బహుశా నాకు ప్రార్థన ప్రతిఫలం రాలేదేమో, కానీ ఖచ్చితంగా అడిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. కాబట్టి ఆయన నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రతిఫలము దొరుకుతుంది. మరి ఇప్పుడు ఎందుకు రాలేదండి, ఎందుకు ఎంత లేట్ అయిందండి అంటే, దానికి ఎందుకు లేట్ అయింది దానికి నాకు ఆన్సర్ లేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన ఖచ్చితంగా ఇచ్చేవాడు, వెతికితే దొరుకుతుందని చెప్పినటువంటి వాడు, తడితే తీయబడదని చెప్పాడు. కాబట్టి నేను సిచ్యువేషన్ నమ్మను, పరిస్థితులు నమ్మను, నేను దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకంటే పరిస్థితులు మారుతాయి, దేవుడు మార్పు లేనివాడు. కాబట్టి మార్పు లేనిటువంటి దేవుని ఎందుకు నమ్మిక ఉంచితే ఎప్పటికీ మనం సిగ్గుపరచబడం. అందుకని అన్నారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా. ఒకసారి ఆ పొజిషన్ మనం పెట్టిన ఆలోచించండి. మన పిల్లలు మనం మంచి చేద్దాం అనుకుంటాం, ఎప్పుడు కూడా వాళ్ళు అడిగిన తప్పు చేసేద్దాం ఎప్పుడు అనుకోం. ఇంకా మనం చేయలేమేమో కానీ మనం తండ్రిగా మనకి ఏమనిపిస్తుంది అంటే, నా బిడ్డలు అడిగిన దానికంటే ఎక్కువదే, వాళ్ళు 1000 రూపీస్ బట్టలు కొందాం అనుకోండి, 1500 పెట్టి కొనాలని మనసు మనకు ఉంటుంది. వస్తే కొనే కెపాసిటీ మనకు ఉందో లేదు తెలియదు, కానీ మనసు మాత్రం ఉంటుంది. మనకు మనసు అయితే ఉంది కానీ శక్తి అయితే లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చారు కదా, నాకు దానికి మనస్సు ఉంది, అదే సమయంలో శక్తి కూడా ఆయనకి ఉంది. అందుకని ఆయన ఇచ్చే విషయం ఎప్పుడు కూడా ఆయన వెనుకంజ వేయడు, ఆయన లోటు చేయనే చేయడు. అందుకే అంటున్నాం, అలాంటి తండ్రిని కలిగి ఉండడమే, అలాంటి దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. అందుకే ఎప్పుడైతే ఆ రిలేషన్ మనకు అర్థమవుతుందో, దేవుడిని అడగటం అటువంటిది, అడిగి పొందుకుంటుంటది ఒక సాధారణమైన విషయంగా మారిపోతుంది. అంటే ఏంటంటే అది నువ్వు ప్రార్థన చేస్తాను దేవుడు ఇస్తాడు లేదు అంటే అది ఎంత పెద్ద కాంప్లికేషన్ గా మారదు మనకి. ఎందుకంటే ఒక కుమారుడు తండ్రిని అడుగుతాడు, నేను తండ్రిని అడుగుతాను ఇస్తాడో కూడా మా డాడీ అని అంత లోతు ఆలోచించడు. ఆయన ఏమనుకుంటాడంటే, ఆయనకు అర్థమైనంత వరకు నేను అడిగినప్పుడు మా డాడీ నాకు కొంటాడు నిధిలో కాన్సెప్ట్ తో ఉంటాడు. అందుకే ఏం కాన్సెప్ట్ వెంటనే అడిగేస్తాడు. అంటే ఆ రిలేషన్ అర్థమైనప్పుడు ప్రార్థన అంటే అసలు పెద్ద ఇష్యూవే కాదు. నేను అడుగుతాను, తీరా అడిగిన దేవుడు నాకు ఇస్తాడు, ఓ సంవత్సరం పాటు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, కార్యం జరుగుద్దా లేదు, ఆ డౌట్స్ రావు. ఆ రిలేషన్ అర్థం చేసుకుంటే డౌట్స్ రావు. అందుకంటున్నాను, ఆ రిలేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే
నువ్వు అవటము చాలా ఈజీ అవుతుంది, పొందుకోవడం కూడా అంతే ఈజీ అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అలాంటిది. ఒక తండ్రికి కుమారు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకంటున్నాను, ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసే విషయంలో మనం కనుక ఇబ్బంది పడుతున్నామంటే, ప్రార్థనకు వచ్చే విషయంలో ఇబ్బంది పడుతుంటే అర్థం చేసుకోండి, కేవలం జస్ట్ ప్రార్థన ఉంటే ప్రాబ్లం కాదు, దేవునితో నీకు రిలేషనే ప్రాబ్లం. అది సరి చేయబడితే ఆటోమేటిక్గా ప్రార్థనవే. ఎందుకంటే ఆరోగ్యమైన విషయానికి వచ్చేసరికి మనిషికి బాగా పుట్టిన దగ్గర నుండి ప్రతి వాళ్ళకి తెలుసు. మాట్లాడాన్ని పిల్లోడు కూడా, పసిపిల్లాడు కూడా ఆయన ఆకలేసినప్పుడు పాలు కావాలని ఆయన తెలిసిన భాషలో అడుగుతాడు. అడగటం అంటే మనిషి యొక్క స్వభావంలోనే ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఎదిగే కొలది కొన్ని విషయాలు చూస్తాం కాబట్టి వాటి నుండి నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం అనుభవిస్తాం కాబట్టి, నెగిటివ్ షేడ్స్ చూస్తాం కాబట్టి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం కాబట్టి, తీరా దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా మనం దేవుని కూడా అలాగనే చూస్తున్నాం. కానీ నువ్వు ఎంత మంచివాడిని చూసినా సరే అంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు దేవుడు. అందుకంటాను, ఎవరి మీద ఆధారపడ్డం కంటే దేవుని మీద ఆధారపడడంలో ఎంతో ఆశీర్వాదం ఉంటుందంట. అందుకని ప్రార్థన చేయడం కనుక మీకు ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ గమనించండి, రియల్ ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను. రియల్ ప్రాబ్లం ప్రార్థన రాకపోవడం కాదు, లేదా ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. ఏంటంటే అక్కడ ఉన్న రిలేషన్ ఏంటో మనకి అర్థమైతే ఆటోమేటిక్ మనం అడుగుతుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి మనం మన తల్లిదండ్రులు అడుగుతూనే ఉన్నాం ప్రతిదీ. బట్ అడిగే విషయంలో చెప్పాల్సిన పని లేదు. అప్పుడే పుట్టిన పిల్లడు కూడా ఆకలేస్తే ఏడుస్తాడు, అడుగుతాడు. అడగమని ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. ఏదో రకంగా ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తాడు. నాకు పలాంటి కావాలన్న విషయాన్ని మాటలని పిల్లలు కూడా కమ్యూనికేట్ చేస్తారు ఆటోమేటిక్గా. అది బయలుపరిచేటువంటి స్వభావం మనకుంది ఆల్రెడీ. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, మనకు తెలుసు. ఆకలేస్తే మనం అడుగుతున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే రిలేషన్ అలాంటిది. కాకపోతే అంటే వాస్తవంగా ఫిజికల్ లైఫ్ లో మనకు అర్థమవుతుంది, కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ లో మాత్రం మనం దేవుని అడిగే విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నీకు అర్థం చేతక కాదు, నీకు దేవునితో రిలేషన్ సరిగ్గా లేదు కాబట్టి నువ్వు ఆయన అడగట్లేదు. మిగిలిన అడిగే విషయంలో మనకి ఏ ప్రాబ్లం లేదు, దేవుని దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కూడా ఒక మనిషిలాగానే చూస్తున్నావు కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. అందుకని తండ్రిని యేసు ప్రభు బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మన దేవుడు అంతగా ప్రేమించాడో బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అని లాస్ట్ సార్లు చెప్పని చూస్తారా, సిలువ అనేటువంటిది మన వాల్యూని పెంచలేదు. సిలువ అనేటువంటిది మన వాల్యూని ఒకసారి మరలా మనకి క్లియర్గా చూపించింది. సిలువ జరిగింది కాబట్టి మనకి వాల్యూ పెరిగిందని కాదు, మనకు వాల్యూ ఉంది కాబట్టి సిలువ అనేటువంటిది కార్యం జరిగింది. సిలువ అనేటువంటిది వాల్యూని పెంచట్లేదు. సిలువ అనేటువంటిది మన వాల్యూని ఏంటో ఒక డిస్ప్లే లాగా చూపించింది. అది మన వాల్యూ. దేవుడు మనకు అంత వాల్యూని ఇస్తున్నాడు. అందుకని మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే, సిలువను చూస్తే మనకు అర్థమైపోతుంది దేవుడు మనం ఎలా చూస్తానంటుంటది. లాస్ట్ చెప్పని చూస్తారు. అందుకని యేసుక్రీస్తునే వదులుకోవడానికి కష్టపడ్డాడు, కానీ మనల్ని వదులుకోవడానికి కష్టపడలేదు. అంటే మనకు దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడో అక్కడే అర్థమవుతుంది. మనం ఎంతగా ప్రేమించాడో అక్కడే అర్థమవుతుంది. మనల్ని ఎంతగా ఆయన కోరుకుంటే మనకి అక్కడే అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత ప్రార్థన చేయకుండా ఉండలేము. అర్థం చేసుకున్న తర్వాత ఎవరు వెనకుండా మళ్ళీ తోయాల్సిన పని లేదు. ప్రార్థన చేయ దేవుని చెప్పాల్సిన పని లేదు, దేవుడు ఎంతగా ప్రేమిస్తే చెప్పాల్సిన పని లేదు. సిల్లు ఒకటి అర్థం చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ దేవుని ప్రేమ అంటే అర్థమవుతుంది. దేవుని ప్రేమ అంటే అర్థమవుతుంది, చాలా ఆటోమేటిక్గా ధైర్యంగా మనం ఉంటాం. అందుకనే పౌలు తన పత్రికలు రాస్తుంటాడు, దేవుని యొక్క ప్రేమలో వేరు పారి స్థిరపడండి అంటాడు. పౌలుకి అర్థం విషయం ఒకటే, మీకు ఆ ప్రాబ్లం ఉందా నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అంటలేదు. పౌలుకి అర్థం విషయం ఏంటంటే, మీకు ఏ ప్రాబ్లం అయినా సరే రూట్ కాజ్ ఒకటే, మెయిన్ ప్రాబ్లం ఒకటే. ఏంటంటే మీకు దేవుని యొక్క ప్రేమ అంటే మీకు తెలియదు, ఒక బిలీవర్కి తెలియట్లేదు దేవుని యొక్క ప్రేమ అంటే. అందుకన్నాడు, నేను ప్రార్థన చేస్తాను ఏంటంటే మీరు దేవుని యొక్క ప్రేమలో వేరుపారి అందులో మీరు స్థిరపడాలి. అందులో స్థిరపడితే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయనే నిశ్చయిత మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడ్డారు కాబట్టి. అక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వేరుపారి స్థిరపడ్డం అంటే అందులో బలంగా నాటపడటం. అందులో స్థిరపడిన అంటలేదు, వేరుపారి. ఒక వృక్షం ఎలాగైతే టైం గడిచే కొలది చెట్టు పైకి ఎదిగే కొలది వేర్లు కిందకి చొచ్చుకొని వెళ్ళిపోతుంటాయో, అలాగే మీరు కూడా వేర్లు స్ప్రెడ్ చేసుకొని స్థిరపడాలి. ఎందుకంటే ఏ రకమైన గాలి వ్యతిరేకం వచ్చినా సరే, దేవుని యొక్క ప్రేమ వ్యతిరేక పరిస్థితులు వచ్చినా సరే, వేరు ఎంతగా స్ప్రెడ్ అవుతుందో చెట్టు అంతగా నిలబడుతుంది. అలా పౌలు అంటున్నాడు, మీరు కూడా దేవుని యొక్క ప్రేమలో వేరు పారి స్థిరపడండి. ప్రాబ్లం అది మన ఏంటంటే వేరు పారి దేవుని యొక్క ప్రేమలో స్థిరపడాలి. అది స్థిరపడితే ఆటోమేటిక్గా ప్రతి ప్రాబ్లం ఆ పొజిషన్లోకి వచ్చేస్తుంది, అన్ని సాల్వ్ అవుతాయి. అదొక్కటి సాల్వ్ అయితే మనకున్న మెంటల్ టెన్షన్స్ వచ్చేంత అన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. అందుకని ఆ ప్రేమని యేసు ప్రభు బయలుపరిచి ఒక తండ్రి కుమార్ మధ్య రిలేషన్ మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి చూపించి అంతకంటే మీ పర్వతాన్ని ఇంకా బెటర్ అని చెప్తున్నారు యేసు ప్రభు. అక్కడ గ్రహించి అడిగితే దేవుడు ఇస్తాను కాబట్టి అందులో ఏ డౌట్ పడదు.
మనకేదైనా సరే ఖచ్చితంగా దేవుని అడిగే విషయం తప్పుకోకుండా అడిగితే అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతకువానికి దొరుకును, తట్టువానికి ఎన్నో కొంచెం ప్రార్థన చేసుకుంటాం.